మూడవదిగా ఇంకొక అలవర్చుకోవాల్సినటువంటి మూడవ లక్షణం ఏంటంటే స్తుతించటం, ఆరాధించటం. దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించడం అనేది మన యొక్క జీవితంలో భాగమైపోవాలి. ప్రార్థించటం, వాక్యం చదవటం, వీటితో పాటు అలవర్చుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే దేవుణ్ణి స్తుతించటం, ప్రభువును ఆరాధించటం మనం అలవర్చుకోవాలి. కీర్తన గ్రంథము 50వ కీర్తన 23వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభు ఒక మాట అంటాడు, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అంటే స్తుతి అర్పించేవాడు అనమాట. దానివల్ల ఏం జరుగుతుందంట, నువ్వు ఎప్పుడైతే నీకున్నటువంటి పరిస్థితులను బట్టి కురింగిపోకుండా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే దేవుని యొక్క అట్మాస్ఫియర్ నీ అట్మాస్ఫియర్లోకి వచ్చేస్తుంది. అంటే దేవుని యొక్క వాతావరణము నీ వాతావరణంలోకి వచ్చి నీ వాతావరణాన్ని మార్చివేస్తుంది. సైతాను వాతావరణము, వ్యతిరేకమైన వాతావరణము ఒక్కొక్కసారి ఆవరించి మనిషిని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆ దేవుని యొక్క ప్రేమను బట్టి, మన దేవుని యొక్క సిలువలో చేసిన త్యాగమును బట్టి ఆయన్ను స్తుతిస్తావో, ఘనపరుస్తావో, ఆరాధిస్తావో, ఆయన నీ జీవితంలో చేస్తున్నటువంటి మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటావో, నీ యొక్క స్తుతి ముందు ఆ చీకటి శక్తుల ప్రభావము నిలవలేదు. నువ్వు చేసేటువంటి ఆ స్తుతి వలన, దేవుణ్ణి స్తుతించే ఆ స్తుతి అర్పణ వలన ఏమవుతుందంటే వ్యతిరేక శక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది. నీ దీవెనను నువ్వు పొందుకోవాల్సిన వాటిని అడ్డుపడుతున్నటువంటి సైతాను శక్తుల ప్రభావం అనేది అక్కడి నుంచి తొలగిపోతుంది. మనిషిని కృంగదీయాలని, డిప్రెషన్కు లోను చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి సైతాను శక్తుల ప్రభావము తొలగిపోతుంది. కాబట్టి దేవుని యొక్క గొప్పతనం ఏమిటో మనం జ్ఞాపకం తెచ్చుకొని, ఆయన ప్రేమ ఎంత ప్రేమామయుడో ఆ ప్రేమను జ్ఞాపకం తెచ్చుకొని, సిలువలో మన కొరకు ఆయన చేసిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం తెచ్చుకొని మనస్ఫూర్తిగా ఆయన్ను స్తుతించేవారిగా ఉందాం. అంతేకాదు, ఈరోజు సజీవులమై ఉన్నాము అంటే ఆయన కృప వలననే. కాబట్టి ఆయన మన జీవితంలో చేస్తూ వస్తూ ఉన్నటువంటి మేళ్ళని బట్టి కూడా ప్రభువును మనస్ఫూర్తిగా స్తుతించేటువంటి వారిగా ఉందాం. ఆ విధంగా నేను ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తాను, ఘనపరుస్తాను. పాటల పుస్తకం తీసుకొని ఒక్కొక్క పాట నేర్చుకుంటూ, మనకు ఆన్లైన్లో ప్లాట్ఫామ్లో చాలా ఉన్నాయి. మనకు పాటలు రాకపోయినా యూట్యూబ్లో చూసైనా నేర్చుకోవచ్చు. పాటలు వినటం మాత్రమే కాదు, కానీ వింటే సరిపోదు, మనం కూడా మనస్ఫూర్తిగా మన నోటి ద్వారా ప్రభువును స్తుతించాలి, ఘనపరచాలి. ఆ విధంగా ఘనపరచడం వల్ల ఏమవుతుందంటే నీ యొక్క దీవెనకు నీవే మార్గము సరళం చేసుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. ప్రతి వ్యతిరేకత తొలగించుకొని, ప్రతి విధమైనటువంటి అడ్డంకులను తీసివేసుకొని దేవుని దీవెనలు పొందుకునేందుకు నీవు రెడీగా ఉంటావు. దేవుని దీవెనలను నీవు చూస్తావు. సైతాను ప్రభావం తొలగిపోతుంది. దేవుని యొక్క ప్రభావము నిన్ను ఆవరిస్తుంది, నీవు దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని శక్తిని చూడాలనుకుంటున్నావా? దేవుని మహిమను నీవు చూడాలనుకుంటున్నావా? దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనేటువంటి ఆశతో ఉన్నావా? అవును అన్నట్లయితే నీవు దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించేటువంటి వ్యక్తిగా ఉండు.